రైన్ అలర్ట్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు రైన్ అలర్ట్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. రేపు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, నాగర్ కర్నూలులో, ఎల్లుండి హనుమకొండ, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వెదర్ అప్డేట్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఎటువంటి అలర్ట్స్ జారీ చేస్తోంది? ఏ జిల్లాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చెబుతోంది? ఎస్ రాజేష్, నిన్నటి నుంచి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న సాయంకాలం సమయంలో చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం ఆ తర్వాత మోస్తారుగా మారి కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహబూబ్ నగర్, అదేవిధంగా రంగారెడ్డి, ఈ జిల్లాలలో మనకి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. మనకి రంగారెడ్డిలో 14.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా మహబూబ్ నగర్ జిల్లాలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం, అంటే అత్యధికంగా వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇంకా తర్వాత చూసుకుంటే చాలా జిల్లాలలో మనకు భారీ వర్షపాతమే నమోదయ్యింది. ఇటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో కూడా మనకి భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. నిన్న సాయంకాలం సమయంలో, అంటే అందరూ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో మనకి ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోయి చిరుజల్లులతో మొదలైనటువంటి వర్షం కుండపోతగా మారిపోయింది. ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇక నగరంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు చేరిపోయాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనము, ద్రోణి ప్రభావము, దీంతో పాటుగా మనకి మధ్య ఉత్తరప్రదేశ్లో ఏర్పడినటువంటి ఆ వాయుగుండం ప్రభావంతో కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచనను కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. సో నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే కూడా మనకి ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. ఈ రోజు మనకి దాదాపు 5-6 జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ని వాతావరణ శాఖ జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.